వైసీపీ హయాంలో డ్వాక్రా రుణాల పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని, దీని సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలకు బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో వారంతా వర్మను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, అయినా బ్యాంకులు చెల్లింపుల కోసం నోటీసులు ఇచ్చారని వారు ఆవేదన వెలిబుచ్చారు. బాధితుల ఆవేదనపై స్పందించిన వర్మ మాట్లాడుతూ, వెలుగు శాఖ పిఠాపురం మండలం ఇందిరా క్రాంతి పథకంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 14 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల నిధులను వైసీపీ నాయకులు లూటీ చేశారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమగ్ర దర్యాప్తు చేయిస్తామని పేర్కొన్నారు. బాధితులందరూ దళితులు, బీసీలేనని, వారినే వైసీపీ నట్టిట ముంచేసిందని ఆరోపించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాలని వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామ బాధితులు దొడ్డి నాగు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రెస్ ద్వారా తెలియజేసిన ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో 14 కోట్ల రూపాయలు. నేను ఈవేళ డ్వాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అధికారులకు ఉత్తరం రాసివ్వండి, మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎం అని అడగండి. లేదనుకుంటే చిక్కుల్లో పడతారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన స్కామ్లు. 512 లోన్లు ఎవరి హయంలో అయినాయి? ఆ రోజు సంఘాలు ఎవరో, ఆ రోజు సీసీ ఎవడో, ఆ రోజు ఏపీఎం ఎవడో. అంటే మండలానికి ఇన్ఛార్జి ఏపీఎం ఉంటారు. ఆ ఏపీఎందే రెస్పాన్సిబిలిటీ. ఆ ఏపీఎంని వదిలేసి చుట్టూ తిప్పుతున్నారు. ఇంటికి వెళ్ళి బతిమాలడం, అది బతిమాలడం. నేను కూడా రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి కూడా నేను రేపు అమరావతి వెళ్ళినప్పుడు వీటన్నిటి మీద ఇచ్చి తర్వాత ఎంక్వైరీకి ఈ కనెక్టెడ్ డిపార్ట్మెంట్ని కూడా నేను చేస్తాను. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి పేదవాళ్ళని నష్టం జరగకుండా వెరిఫై చేయవలసిన బాధ్యత ఉంది. ఈ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్, ఆ కన్సల్ట్ ఏపీఎంలు, డిఆర్డిఏ పీడీలు, కన్సల్ట్ ఆఫీసర్స్, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని వందల కోట్ల స్కామ్ డ్వాక్రా గ్రూపుల్లో జరిగింది. ఎందుకు జరిగిందో చెప్తారేనండి. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేశారంటే, మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా? కావచ్చు, అఫీషియల్ కావచ్చు, ఇంకోలా కావచ్చు. అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తారు, రేపు ఇంకా రద్దు చేసేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు. కానీ ప్రజలేం ఆలోచించారు? ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటికి తవిరేయాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కన ఇల్లు దొరికేస్తారు. ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం ఏపీఎం. వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది. అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఏ కనెక్టెడ్ ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇచ్చేదంటే వీళ్ళందరూ ఎస్సీలు, చాలామంది మెజారిటీ బీసీలు ఉన్నారు, పేదవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టరాల సంగతి పెట్టి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, దాన్ని డబ్బు కట్టమని వేల వస్తుందంటే మాకు మచ్చొచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. అప్పుడు వాళ్ళు దోచుకున్న డబ్బు ఏదోలాగా ఇది మాఫీ చేస్తే మనం లబ్ధి పొందామని ఆఫీసర్లు ఆలోచించిన డబ్బు, ఏపీఎం, సీసీ వీళ్ళు అని చేత అప్పుడు దోచుకున్న డబ్బు, అప్పుడు 4 సార్లు లోన్లు తీసుకున్న డబ్బు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. అంచేత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంక్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంక్ డబ్బులు అప్పులు కట్టించవలసిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం పీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదా రాష్ట్ర యంత్రాంగం గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ స్కామ్ జరిగింది 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చి 2024 మధ్యన వచ్చిన స్కామ్లు ఇవన్నీ. ఇది జరిగింది 2020 నుంచి 2022 మధ్యన జరిగింది. గుర్తుపెట్టుకోండి.
అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆఖరికి డ్వాక్రా మహిళలను కూడా వదలలేదు. ఒక్కొక్కరి మీద 3 4 లోన్లు తీసుకుని అప్పుడున్న లీడర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరూ కుమ్మక్కై దోసేసిన డబ్బు ఇది. 14 కోట్ల రూపాయలు ఒక గ్రామంలో అవినీతి. ఒక గ్రామంలో. మిగిలిన గ్రామాలన్నీ వెరిఫై చేస్తే మొత్తం అవినీతి తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫై చేస్తే 100 కోట్లు డ్వాక్రా సంఘాల్లో జగన్మోహన్ రెడ్డి నగ్గాక 2024 వరకు మా ప్రభుత్వం వచ్చి ముందు జరిగిన స్కాములు 100 కోట్లు ఉంటాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి కనెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవే విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము ఎంక్వైరీ చేయించమని చెప్పి కూడా నేను రిప్రజెంటేషన్లు ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.